ఫ్రీ. చూడండి, మోటు పత్లు యొక్క స్నేహం పూర్తిగా ఉచితం కేవలం జియో సినిమాలో. ఎవరో మనుషులొచ్చారు. ఒకడు బట్ట తలేసుకుని బాణ పొట్టేసుకుని గుండ్రంగా ఉన్నాడు. గుండ్రటి మొహం, నిమ్మకాయలు నిలబెట్టడానికి అన్నట్టు పైకి ఉన్న మీసాలు, తల మీద వెంట్రుకలు లేవు, కానీ తల పక్క భాగాల్లో మాత్రం వెంట్రుకలున్నాయి. ఎర్రని కుర్తా పైన నేతాజీ సాధువులు వేసుకున్నట్టు పచ్చని పైజామా, కాళ్ళకి చెప్పులు ఉన్నాయి. పతులు, క్యాంపుకు వచ్చేసాం. ఇప్పుడు ఫైర్ కూడా వెలిగిద్దాం. అలాగే రా. క్యాంప్ ఫైర్ వెలిగించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. అయ్యమ్మా గసీటారాం, చూడు, ఫైర్ లో కట్టలే మండిస్తారు, నీలాంటి వాళ్ళని వేసి మండించలేరు. మహారాజు గారు వర్ధిల్లాలి, మహారాజు గారు వర్ధిల్లాలి, మహారాజు గారు వర్ధిల్లాలి, మహారాజు గారు వచ్చేశారు. ఈయనే మన మహారాజు గారు. ఈయన మన అందరికీ ఈ రోజు దర్శనమిచ్చారు. మహారాజా, మేము మీకోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. మేము మీ విగ్రహాన్ని చేసుకుని మీ పేరుతో రాజ్యాన్ని నడిపించుకుంటున్నాం. అయ్యమ్మా, ఈ మోటు ఎప్పుడు మహారాజయ్యాడు? అలా చూడండి మహారాజా, అది మీ విగ్రహమే. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడుంది. మాలో ఎవరు రాజుగా ఉండాలనుకున్నా వాళ్ళు ఆ మూర్తి దగ్గర అనుమతి తీసుకుని రాజ్యాన్ని పరిపాలిస్తారు. మా నిజమైన రాజుగారు మాత్రం మీరే. మహారాజు మోటు గారు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వాహ్, విలాసవంతమైన జీవితం అంటే ఇది. ఇక చాలు, ఇప్పుడు వీళ్ళకి సమోసాలు చేయటం నేర్పించండి. ఇక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. మహారాజా, మీరు నాగరాజుతో యుద్ధం చేసి ఆయన్ని ఓడించి తిరిగొచ్చినప్పుడు మీకు స్వాగత సత్కారాలతో పెద్ద ఉత్సవమే జరిపిస్తాం. నాగరాజుతో యుద్ధమా? అంటే ఏమిటి మీ ఉద్దేశం? అవును మహారాజా, మా శాస్త్రాల్లో ఏం రాసిందంటే మా మహారాజు గారు నాగరాజు నుంచి మమ్మల్ని కాపాడతారని. ఈ రోజు మీరు నాగరాజుతో యుద్ధం చేయాలి. నేను నాగరాజు నుంచి కాపాడుతానా? అవును మహారాజా, ప్రజల్ని కాపాడవే మహారాజు గారి యొక్క బాధ్యత కదా. మహారాజా, ఇక్కడ మా రివాజ్ ఏంటంటే మహారాజు గారిని నాగరాజు దగ్గరికి తీసుకువెళ్తాం. అప్పుడు నాగరాజు మహారాజుని తనతో పాటు తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? అది మాకు కూడా తెలీదు. ఎప్పుడు అడిగే అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే ఏ రాజు ఇప్పటి వరకు ప్రాణాలతో తిరిగి రాలేదు. ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపోదాం. అరే, ఈ అడవి వాళ్ళు నన్ను మహారాజు మహారాజు అంటూ నాగరాజుకి డిన్నర్ చేయబోతున్నారు. ఇలా చూడండి, అందరూ వచ్చి లైన్ లో నుంచోండి, లేదంటే అరే బాపురే, త్వరగా పోనివ్వండి.
మహారాజుకు జయము జయము. అరే పెద్దన్నయ్యలు, మీరు ఇంకా నాకు ఎందుకు జేజేలు కొడుతున్నారు? మేము ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోతున్నాం. మహారాజా, మీరు మహాత్ములు, గొప్ప వీరులు కూడా. నాగరాజు గుహ ఇక్కడే ఉంది. మేం ప్రతి మహారాజుని బంధించి ఇక్కడికి తేవలసి వచ్చేది, కానీ మీరు స్వయంగానే వచ్చేశారు. మన మహారాజు ఎలా ఉండాలి? అచ్చం మోటులా ఉండాలి. అరే వింటున్నారా? నాగరాజు గారు అడుగుతున్నారు ఈరోజు మెనూలో ఆయన కోసం ఏం తీసుకొచ్చారు. చూడండి. అయితే ఈ రోజు మెన్యూలో ఉన్నది నువ్వా? నాకు బాగా ఆకలిస్తోంది. లేదు లేదు నాగరాజు గారు, అది ఇతను కాదు, నేను. కానీ కిరీటం అతని తలపైనే ఉంది కదా. నాకు పెట్టడానికే దీన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు నా తలపైన ఉంది. మీరిద్దరూ చాలా మంచి స్నేహితులు అనిపిస్తోంది. ఓకే, పర్వాలేదు, ఇద్దరూ రండి. నేను ఇద్దరిని తినేస్తాను. ఒకరికి ఇంకొకరు ఫ్రీ. చింగం స్నేహితుల్ని తినడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నన్ను చంపేస్తున్నారు. ఈ రోజు ఉదయం లేచి ఎవరు మొహం చూసానో అర్థం కావడం లేదు. అసలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. చూడన్నయ్య, నువ్వు తినాలనుకుంటే మా అందరినీ కలిపి తిను. లేదంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. ఓ అలాగంటారా? మీ అందరినీ తినడానికి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. చెంచా, మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. ఖచ్చితంగా ఇక మనం ఇక్కడ ఉండలేం. పోదాం.
పెద్దన్నయ్య, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి పదండి. తమ్ముళ్ళు, మీరా నాగరాజు అనకొండాని ఇక్కడి నుంచి తరిమేసి మాకు ఎంతో గొప్ప మేలు చేశారు. ఆ దుర్మార్గుడు నెలకొకసారి మాలో ఒకరిని తినేస్తున్నాడు. అందుకే ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకుని నాగరాజు దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళం, మా వాళ్ళని రక్షించుకోవడానికి. మీరు ఆ దుర్మార్గపు సర్పం నుంచి మా అందరినీ కాపాడారు. మీరు నిజంగానే మా మహారాజు. ఓకే స్నేహితులారా, ఏం జరిగిందో అదంతా మర్చిపోండి. మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. ఓకే, మా తరఫు నుంచి ఒక చిన్న బహుమతి అందుకోండి. జై హో! హే! అరే, రోడ్డు మీద చూసుకుని ఎలా నడవాలో తెలియటం లేదా? ఇలా మనుషుల మీద పడుతూ వెళ్తున్నావు. నేను కావాలని వచ్చి నీ మీద పడలేదు, పరిస్థితుల వల్ల అలా జరిగింది. ఇది చాలా మంచి జోకు. తప్పు నువ్వు చేసి పరిస్థితుల మీద నేరం వేస్తున్నావా? సిగ్గు లేదా నీకు? అఫ్ కోర్స్ సిగ్గు వేస్తుంది, కానీ దానంతట అదే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇదంతా దానంతట అదే జరిగిపోతుంది. అరే, ఆ విధంగా ఎలా జరుగుతుంది? నువ్వు సరిగ్గా రోడ్డును చూసుకుని నడిస్తే ఈ విధంగా జరగదు. అలాగా అయితే ఓపెన్ చేద్దాం. నువ్వు అస్సలు తడబడకుండా నడిచి వెళ్ళు, నేను చూస్తాను. నేను ఒక ఏలియన్ని. మా ప్లానెట్ లో నేను అందరినీ ఆట పట్టిస్తుంటాను. అందువల్లే నేను ఇలా తడబడుతూ ఉండాలని శిక్ష విధించాను. ఇప్పుడు నాకు వేసిన శిక్షని నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అరే, అనవసరంగా బురదలో కాలు పెట్టినట్టున్నానే. నేను తడబడ్డం చూసి నవ్వావు కదా, ఇప్పుడు నువ్వే తడబడుతూ నవ్వుకో. చూస్తాను ఇక నువ్వు ఎలా నవ్వుతావో. నా దృష్టి ఇక నుంచి నీ మీదే ఉంటుంది. ఎవరది? నా తలుపులు బట్టలు కొట్టేది ఎవరది? చాలా బాగుంది, నువ్వేనన్నమాట. నా తలుపులు కొట్టి మెల్లగా జారిపోదాం అనుకున్నావు అన్నమాట. అది నీ వల్ల కాదు. పొద్దుటి నుంచి నేను బాక్సింగ్ ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు నీతో నేను కొంచెం సేపు ప్రాక్టీస్ చేసుకుంటాను. ఆగు ఆగు, కదలకు. ఇదిగో కాచుకో. నన్ను ఇప్పుడు నీకు నవ్వు రావడం లేదా? నువ్వు రోడ్డు చూసి నడవలేవా ఏంటి? ఒక మంచి పక్కింటి వాడిగా ఉండడం నీకేమైనా తెలుస్తోందా? ఎప్పుడు చూసినా కొట్టడం తిట్టడమే. బాగా కండలు పెంచిన వీరుడిలా ఉన్నావు కదా. అసలు న్యాయంగా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ నువ్వే రక్షించి కాపాడాలి. ఓ క్షమించు, నా మనసుకి ఆ విషయం తట్టనే లేదు. నిన్న అసలు నేను పట్టించుకోవడమే లేదు. ఉండు, ఇప్పుడు పట్టించుకుంటాను. అరే చింగన్ సార్, మీకేం దెబ్బలు తగలలేదు కదా? ఆలోచిస్తున్నారు, నా మీద పడిన ఆ ఇద్దరు మనం ఎప్పటినుంచో వెతుకుతున్న ఇంటర్నేషనల్ క్రిమినల్సా లేక లోకల్ తలనొప్పా అని. ఆలోచించిన తరువాత నాకొక విషయం బాగా అర్థమయ్యింది. వాళ్ళు లోకల్ తలనొప్పే అని. పైగా వాళ్ళు మోటు పత్లులే అయ్యుంటారు, ఇంకెవ్వరూ అయ్యుండరు. భలే సార్ భలే, మీరు భలే ఆలోచించారు. మీరు ఎక్కడ ఉండవలసిన వారు కాదు సార్, ఎక్కడో ఉండవలసిన వారు. యు ఆర్ గ్రేట్ సార్, బట్ యు ఆర్ లిటిల్ లేట్ సార్. ఏం మాట్లాడుతున్నావు? పదండి వెళ్ళి చూద్దాం ఆ ఇద్దరు లోకల్ క్రిమినల్స్ ఎక్కడున్నారో. ఆ ఏలియన్ తో ఎందుకు అనవసరంగా గొడవ పడ్డావు? కోరి ఇబ్బందులు కొని తెచ్చుకున్నావు తెలుసా?
మోటు నీకో సామెత తెలుసా? ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు అని. నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డట్టు అయ్యింది. అరే నేను ఆ విధంగా ఏమీ చేయలేదు. అవునన్నా కాదన్నా, ఇప్పుడు అదే నిజమయ్యింది. పద మనిద్దరం డాక్టర్ జట్కా దగ్గరికి వెళదాం. మెల్లగా జాగ్రత్తగా ఒక్కొక్కడుగు చూసి నడు. గుడ్ ఐడియా. బ్యాలెన్స్ చేయి, బ్యాలెన్స్ చేయి. స్కేటింగ్ చేస్తున్నాను అనుకుని రోడ్లో అలాగే నెమ్మదిగా స్కేటింగ్ చేసుకుంటూ వచ్చాయి. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఏ మోటు పత్లు, చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఆగో. అయ్యమ్మా మోటు, నువ్వు ఈ బాస్కెట్ లో యోగా చేస్తున్నావా ఏంటి? ఈ ఆసనం పేరేంటో చెప్పు. డస్ట్ బిన్ ఆసనమా? చింగం గారు, ఒకరు కష్టపడుతున్నప్పుడు మనం వాళ్ళని చూసి నవ్వకూడదు. పెద్దన్నయ్య, మోటు పత్తులు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సమస్య పుట్టుకొస్తోంది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటిది ఎప్పుడు చూడనే లేదు. మోటు నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నేను ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు కనుక వాటిని తొడుక్కున్నావంటే జారటం అనే సమస్య ఉండదు. పెద్దన్నయ్య నువ్వు నిజంగా మహానుభావుడివి. మోటు పత్రులు నా మిత్రులారా, నా సహోదరులారా, మనుషులన్నాక ఒకరికి ఒకరు సాయపడకపోతే ఎలా? అందులోనూ మీరిద్దరూ నా ప్రాణ స్నేహితులు, నా సహోదరులు. ఈ షూస్ వేసుకుని ఎక్కడ కాలు పెట్టినా ఆ కాలు అక్కడ లాక్ అయిపోతుంది. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. అయ్యో దేవుడా, నన్ను రక్షించు. సారీ సారీ, నన్ను క్షమించండి. సారీ సారీ సారీ. ఏమిటి గసిటరాం, నన్ను క్షమించు. ఇప్పుడు నువ్వు ఎందుకెలా అరుస్తున్నావు? నేను నీకు ఆల్రెడీ సారీ కూడా చెప్పేశాను కదా. ఓయ్, సారీ చెప్తే సరిపోదు, ముందా కాలు అక్కడ నుంచి వాడికి నొప్పెడుతుంది కదా. బై మిస్టేక్, తప్పు జరిగిపోయింది. అడ్వాన్స్ గానే సారీ అడుగుతున్నాను, ఎందుకంటే ఇలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉంది కదా, అందుకు. ఇలాంటి తప్పు మళ్ళీ చేస్తావా? ఆగండి ఆగండి, నువ్వే కదా చెప్పావు ఇతరులు బాధల్లో ఉంటే నవ్వకూడదు అని. కానీ నువ్వు మాత్రం నవ్వొచ్చా చెప్పు? లగాయతు, మేమెవరూ నవ్వడం లేదు కదా, మేమందరం కలిసి నిన్ను కొడుతున్నాం కదా. అదిగో అటు చూడండి, ఆ ఏలియన్ నన్ను చూసి నవ్వుతోంది. అది నన్ను ఎగతాళి చేస్తోంది. ఏలియన్ ఏంటి ఇక్కడ? పోయి పత్రు నా మిత్రమా, నా కంటికేమీ కనిపించడం లేదు. ఆ ఏలియన్ నీ కంటికేమైనా కనిపిస్తోందా? అది కాదు డాక్టర్ జట్కా, కానీ మోటు కళ్ళకు మాత్రమే తెలుస్తున్నట్టుగా ఉంది. అదే మోటుకి ఈ రకమైన వ్యాధిని ఇచ్చినట్టుగా ఉంది. ఇదిగో ఈ ఫ్లయింగ్ హెల్మెట్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. ఇక మీదట నువ్వు నడవాల్సిన అవసరమే రాదు. అదరింది. త్వరగా పదపత్లు, జాన్ బ్యాంక్ దోచుకుని పారిపోతున్నాడు. వద్దు వద్దు. The name is చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా ఇంపాసిబుల్. ఆగు ఆగు జాన్, నేను నిన్ను వదిలిపెట్టను. చట్టం మీద ఒట్టు. ఆగు.
మోటు గాల్లో ఎందుకు స్కేటింగ్ చేస్తున్నావు? వెళ్ళి జాన్ను పట్టుకో. అతను బ్యాంకు దోపిడీ చేసి తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ఏమిటి? ఓకే ఓకే. అక్కడే ఆగు జాన్. జాన్ థ్యాంక్ యూ మోటు. నువ్వు చట్టానికి ఎంతో సహాయం చేశావు. ఈ రోజు నీ వల్లే ఈ జాన్ పట్టుబడ్డాడు. అరే అన్నా, ఏలియన్ అన్నా, ఒక్కసారి కిందకి రా. సారీ, మూర్ఖంగా నేను నిన్ను ఎగతాళి చేశాను. దయచేసి క్షమించు. నువ్వు మనస్ఫూర్తిగా సారీ చెప్పావు కాబట్టి నేను నిన్ను క్షమించేశాను. ఏలియన్ అన్నా, నాకు బుద్ధొచ్చింది. ఇక నుంచి నేను ఎవరిని ఎగతాళి చెయ్యను. అలాగే నాకు తెలిసొచ్చింది ఎప్పుడు ఓటమిని ఒప్పుకోకూడదు అని. నువ్వు మళ్ళీ మామూలుగా నడవాలని ఒక్క రోజులో ఎన్ని ప్రయత్నాలు చేశావు, కానీ నేను మాత్రం అంతా అయిపోయింది అనుకున్నాను. ఇక నేను కూడా ప్రయత్నిస్తాను, ఎందుకంటే నాకు ఈ శిక్ష నుంచి విడుదల లభిస్తుంది. ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు, అలాగే ఓటమనేదే ఉండదు కూడా. అయ్యమ్మా మోటు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? చెంగం గారు, ఇది చాలా పెద్ద కథ. అయితే క్లుప్తంగా చెప్పు. చట్టం మీద ఓట్టు. ఓకే ఓకే, రండి. మనం ఎప్పుడు కూర్చునే టీ కొట్లో కూర్చుని వివరంగా చెప్తాను. ఒక 20-25 సమోసాలు తింటేనే గాని కథనే మీకు వివరంగా నేను చెప్పలేను. పదండి.